10 మందిలో 7గురిది సేఫ్ జోన్, 3గురిది డేంజర్ జోన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే ఎజెండాగా పావులు కదిపిన కాంగ్రెస్. బీఆర్ఎస్ అనుకున్నది ఒకటి, కాంగ్రెస్ చేస్తుంది మరొకటి. ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలన్న ప్రతిపాదన తెరపైకి. దీంతో చేరిన వాళ్ళకు రక్షణ, చేరేటోళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం. తన లక్ష్యాన్ని చేరుకోలేక 10 మందితో సరిపెట్టుకుందంటూ ప్రచారం. ఒక్కరు కూడా పార్టీ మారంటూ గులాబీ పార్టీ అల్టిమేటం. 3 తప్ప అందరూ పార్టీలో చేరతారంటూ స్పష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. దీని గురించి చూద్దాం ఒకసారి మనం. ఎస్, ఇదొక సరికొత్త ప్లాన్ చేస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి, అవును, రాకుండా ఆగిపోయి భయపడుతున్న వాళ్ళని కూడా భరోసా ఇవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి చాలా తర్జన భర్జనలు. అదేదో మన సినిమాలో శంకర్ ఠాగూర్ డైలాగ్ ఉంటుంది, పేజీలకు పేజీలు చూడొద్దు, పేరాలకు పేరాలు ఆరాలు తీయద్దు, క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు అన్నట్టు. కానీ మన వాళ్ళు మాత్రం అన్నీ చూశారు. పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు, రాజ్యాంగం మొత్తం కింద నుంచి పైకి తిరగేసి చదివి దాంట్లోకి దూరి మొత్తం తెలుసుకొని చివరికి మన వాళ్ళు కనిపెట్టింది ఏందయ్యా అంటే ఈ 10 మందిని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గుర్తిస్తారంట స్పీకర్. ఓకే, సో ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ ఏంటంటే వీళ్ళు ఏదైనా పార్టీ కండవా కప్పుకున్నా, ఏదైనా పార్టీలో జాయిన్ అయినా వీళ్ళపైన అనర్హత వేటు ఈజీగా వేసేయచ్చు. సో వీళ్ళు చేసిన కొత్త ప్లాన్ ఏంటంటే టీఆర్ఎస్ ఎల్పీ నుంచి బయటకు వచ్చేస్తారు. మాకు బీఆర్ఎస్ నచ్చలేదు, బీఆర్ఎస్ పార్టీ విధాలు మాకు నచ్చట్లేదు, మాకు కాంగ్రెస్ కూడా నచ్చలేదు, మేము ఇండిపెండెంట్ గా ఉంటాం, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించండి అని చెప్పి వీళ్ళు ఒక లెటర్ స్పీకర్కి ఇస్తాడు. అనర్హత వేటుపైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కి టైం లేదు. కానీ ఈ లెటర్ ఇవ్వగానే స్పీకర్ ఆగమేఘాల మీద దానికి స్టాంప్ వేసి మీ 10 మంది ఇవాళ నుంచి ఇండిపెండెంట్, మీకు స్వతంత్రం వచ్చింది పొండి అంటాడు. ఈ 10 మంది తర్వాత అవసరాలకు తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు మెల్లమెల్లగా కాంగ్రెస్తో కలిసే ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, ఈ 10 మంది పైన అనర్హత వేటు పడదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా క్యూ కడతారు. సో వీళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయటమే. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ మాత్రం ఉంది. 10 మందిని కాదు, ఇంకో 10 మందినైనా ఇట్లా ఇండిపెండెంట్గా గుర్తించగలుగుతారు, కానీ ఒక్క దానాన్ని మాత్రం గుర్తించలేరు 100%. ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఆయనకి మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుంది 100%. ఇదిగో మనం ఇక్కడ ఇది చూస్తే అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పిఎస్సి చైర్మన్ గాంధీ మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ గొడవకు దారితీసిన పిఎస్సి చైర్మన్ నియామకానికి 10 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలనే అసలు వ్యూహమే కారణమంటున్నారు విశ్లేషకులు. గాంధీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రక్షణ కల్పించారు కాంగ్రెస్ ఆశిస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకున్న కాంగ్రెస్ పెద్దలు నేడో రేపో ఈ వ్యూహాన్ని అమలు చేయొచ్చని టాక్ నడుస్తుంది. ఇదివరకు గుట్టుగా ఉంచిన కాంగ్రెస్ ప్లాన్ తాజాగా లీక్ అయింది. ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్గా నియమించారంటున్నారు. అయితే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేకు పిఎస్సి పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నిలదీయటం, దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ తీవ్ర విమర్శలు చేస్తూ వ్యవహారాన్ని రచ్చ చేయడంతో కాంగ్రెస్ అసలు ప్లాన్ లీక్ అయిపోయిందంట. బాగుంది, వీళ్ళ ప్లాన్ మంచి ప్లాన్ వేశారు, బాగుంది. ప్రజలకు పనికొచ్చే విషయాలు కూడా ప్లాన్లు ఏమైనా వేయచ్చుగా, అట్లాంటి వేయరు. ప్రజలకు పనికొచ్చేవి మాత్రం చేయరు. ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలి, పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలి. ముఖ్యమంత్రి ఇది ఆ మీటింగ్ లో మాట్లాడితే ఏమంటుండంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా మంచోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ జోలికి వస్తే ఊరుకోమంటుండే. ఇప్పుడు అరికపూడి గాంధీ కాంగ్రెస్ అని చెప్పాడు ఆయన. అయితే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు నిన్న కూడా వీళ్ళు ఏమంటారు, అసలు అరికపూడి గాంధీ ఏమంటాడు, నేను వేసుకున్నది కాంగ్రెస్ కండవా కాదు, గుడికెళ్ళి తీసిన కండవా నాకేసారు అన్నాడు. సో ఈ 10 మంది గుడికెళ్ళి వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దేవాలయం, నిజంగా వీళ్ళు గుడికెళ్ళి వచ్చారు అంతే. సో ఇట్లాంటి ప్లాన్ ఒకటి చేశారు. అయితే అది ఎలాగో బయటకు అయితే లీక్ అయిందంట ప్రస్తుతానికి. సో ఈ 10 మంది కాదు, ఇంకో 10 మంది వచ్చినా స్పీకర్కి వీళ్ళు లెటర్ రాస్తారు, సార్ మాకు బీఆర్ఎస్ నచ్చట్లేదు, వాళ్ళ విధానాలు నచ్చట్లేదు, అక్కడ మాకు ఊపిరి ఆడతలేదు, బయటకు వచ్చి మేము స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలనుకుంటున్నాం, మాకు స్వేచ్ఛ ప్రసాదించండి అని చెప్పి వీళ్ళు రాస్తారు. రాయగానే స్పీకర్ ఎక్కడున్నా, అమెరికా, లండన్, జపాన్, ఆఖరికి స్పేస్లో ఉన్నా సరే ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి ఒక స్టాంప్ వేసి మీరు వాళ్ళ నుంచి ఇండిపెండెంట్ అని చెప్పి వెళ్తాడు. సో వీళ్ళపైన అప్పుడు అనర్హత వేటు ఛాన్స్ ఉండదుగా.
బీఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటాం బై ఎలక్షన్ రాదుగా, ఇది వీళ్ళ ప్లాన్. ఇట్లాంటి పనికి పెద్ద సార్ ఫామ్ హౌస్ లో ఇంకెంత పెద్ద స్కెచ్ చేస్తుండో, సారు సైలెంట్ గా ఉన్నాడంటే మనకి తెలిసింది. సారు తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. మొన్న యాగం అయిపోయింది కదా, ఇప్పుడు తపస్సులో ఉన్నారంట. ఒకేసారి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకొని అప్పుడు మళ్ళీ ఏం బాంబు పేలుస్తారు, అప్పుడు బయటకు వస్తారంట. అప్పటి వరకు సార్ రారు. మొన్న కొన్ని పత్రికలు కూడా రాశాయి, సారు స్టీరింగ్ వదిలేస్తున్నారా ఇట్లాంటి కొన్ని రాశాయి. సరే, మనం ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు అనుకున్న దానికోసం ఎంతకైనా వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్తారు అనటంలో ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు 100%. ఇదేదో రుణమాఫీకో మిగతా వాటికి నియమాలు రూల్స్ పెడుతున్నారు కదా, పెట్టకుండా వాటిని ఎలా అమలు చేయొచ్చు, అవి ఎలా చేయొచ్చు అని మాత్రం వీళ్ళకి ఐడియాలు రావు. ఇలాంటివి మాత్రం ఎట్లా చేయాలి, అనర్హత వేటు పడకుండా ఎట్లా కాపాడాలి. యాక్చువల్గా ఈ అనర్హత వేటు విషయం ఇంత పెద్ద సీరియస్ అయ్యి ఇంత గొడవ కాకపోయి ఉంటే ఇంకో 10 మందో 5గురో వచ్చేవాళ్ళు, రెడీగా ఉన్నారు రావటానికి. కానీ వాళ్ళకి భయం వేసింది, అరే అసలే బయట కొంచెం వ్యతిరేకత ఉంది, ఇప్పుడు మనం పార్టీ మారితే మనకి దెబ్బ పడుతుంది, ఎందుకులే అనుకొని వీళ్ళు ఆగిపోయారు. సో ఇప్పుడు ఈ ప్లాన్తో వాళ్ళు సేఫ్ జోన్లో పడ్డట్టు మళ్ళీ వస్తారు ఇక్కడికి. ఇక అసలు పార్టీ మారిన వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసి ఇలా చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత ఇది ఉందో. రీసెంట్ గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఏ పార్టీలో ఆ పార్టీలో ఉంటే మాకు నొప్పే లేదన్నాడు, మాకు ఇబ్బందే లేదన్నాడు కదా. అసలు ఇంత మా పార్టీని కూలుస్తారని మీరు అన్నందుకే మేము ఈ పని చేసినాం అంటుండ్రు. నిజంగా ఇంత దారుణంగా వీళ్ళు ఇట్లా చేయటం అసలు ఏమన్నా బాగుందా? కొంచెమైనా కాస్తైనా మానవత్వం ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ సెంటర్లో మీ పార్టీ ఎంపీలు తీసుకుంటే కూడా మీరు ఇలానే స్పందిస్తారా? ఎక్కడైనా ఫిరాయింపులు ఒకటే కదా, ఇక్కడైనా అక్కడైనా ఎంపీ అయినా ఒకటే కదా. అదే వేరే మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను పక్క రాష్ట్రాల్లోనో సెంట్రల్లోనో ఫిరాయింపులు చేస్తుంటే మీరేమో అమ్మో అని చెప్పి గుండెలు బాదుకుంటారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? మీరు అదేగా చేస్తున్నారు. గతంలో వీళ్ళు ఎమ్మెల్యేలను తీసుకుంటుంటే కేసీఆర్ పెద్ద రచ్చలు రాద్ధాంతాలు చేశారు, అదే దారిలో ఇల్లు వెళ్తున్నారు. రేపు మీరు గెలుస్తారు ఓడిపోతారు తెలియదు, నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తుంది, వాళ్ళు ఇదే చేస్తారు, ఇదే నేర్చుకుంటారు. ఇక ఏం మార్పు ఉంటుంది? మీరు ప్రజలు చేసేదే ఉంటుంది. మీరు ఏ కాడికి మీ సీటు కాపాడుకోవాలి. ఒకప్పుడు ఓన్లీ సీటు కాపాడుకోవాలనే ఉండేది, ఇప్పుడు సీటు కాపాడుకోవడం కాదు, పక్కోడిని నుంచోకుండా పడేయాలనే ఆలోచన ఇప్పుడు తయారవుతుంది అందరికీ. ఈడికి 60, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఉన్నాయి, వీళ్ళకి వచ్చిన డోకానే లేదు. 5 ఏళ్ళు ఆరాంసే ప్రభుత్వం పాలించవచ్చు. మరి అర్జెంట్ గా ఇప్పుడు ఎమ్మెల్యేని దేనికి తీసుకోవటం అంటే, గతంలో కేసీఆర్ కూడా వీళ్ళకి ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా తీసుకోవటం ఏంటంటే అసలు ఆ పార్టీని భూస్థాపితం చేయాలి, ప్రతిపక్షం ఉండకూడదు, 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉండాలి, ప్రతిపక్షం ఉండకూడదు అనే ఒక పనికిమాలిన ఆలోచన వల్లే ఇదంతా అవుతుందంటే మాత్రం వాస్తవంలో దాంట్లో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే కాంగ్రెస్ జెండా లేని ఊర్లు కూడా ఉండే. అవును, ఎందుకంటే టీడీపీ క్లీన్ స్వీప్ చేసిండు, కాంగ్రెస్ కూడా దాదాపు ఆడదాకా తీసుకొచ్చాడు. కానీ ప్రజలు తిరగబడ్డారు. అది ఇప్పుడు ప్రజలు తిరగబడ్డప్పుడు నువ్వు జెండా లేకుండా చేస్తేంది, ఇంకోటి చేస్తేంది, రేపు మీకు కూడా అదే అవకాశం ఉంటుంది, గ్యారంటీగా వస్తుంది మీకు. వచ్చింది కాబట్టి కేసీఆర్ అట్లా అనుకోలే, ఏ జెండా లేకుండా చేస్తే అయిపోతుంది అనుకున్నాడు. కానీ ప్రజలు ఉన్నారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా అన్ని చూస్తా ఉంటారు. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఇప్పుడు వీళ్ళు ఆడే నాటకం వాళ్ళకి తెలియదు అనుకుంటారు. అంతేగా, ఎందుకు తెలియదు? ఇప్పుడు మీరు అదే దారిలో వెళ్తున్నారు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కానీ సరే 10 ఏళ్ళ తర్వాత అనుకుందాం ఇంకో పార్టీ వస్తుంది. ఎల్లకాలం అధికారం శాశ్వతం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీకు, కలకత్తాలో ఆయన పేరు మర్చిపోయాను, ఆయన సిపిఎం లీడర్, దాదాపు 30 ఏళ్ళలో ఎంతకాలం ఆయన కంటిన్యూస్ గా పరిపాలించారు. అసలు అక్కడ కమ్యూనిస్టులదే హవా, ఇంకో పార్టీ లేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఈమె వరుసగా 4 సార్లు 3 సార్లు బెంగాల్ మమతా బెనర్జీ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఓడిపోవచ్చు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. 150 వచ్చినాయని ఒకళ్ళు విర్రవీగారు, 11కి పరిమితం అయ్యారు. ఇక్కడ కూడా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ కి దాదాపు 109 సీట్లు వచ్చినట్టు ఉన్నాయి, 100 చిల్లర సీట్లు వచ్చినాయి. 100 వచ్చినాయి, మేము ఇంకా తోపుతురు అనుకున్నారు, సీన్ కట్ చేస్తే 40 కూడా రాలే, మీకు 38 ఎన్నో వచ్చినాయి. అట్లా అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రజలు అన్నీ చూస్తుంటారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే వదులుతారు. ఇక ఓటుకు నోటు కేసు ఏమైంది? విచారణ పూర్తి